Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. మన పిల్లలు అమెరికా వెళ్ళినప్పుడు చదువుకుంటున్నారు. ఆ తర్వాత జాబ్ కోసం ఫేస్ చేసే సిచ్యువేషన్స్ అన్నీ కావు. రిలేటివ్స్ అడుగుతూ ఉంటారు, చుట్టూ సోషల్గా ఎవరైతే ఉన్నారో ఏంటి మీ వాళ్ళకి ఇంకా జాబ్ రాలేదని అడుగుతూ ఉంటారు. బట్ ఈ ప్రెషర్ వాళ్ళ మీద కూడా ఉంటుంది. అసలు నీకెందుకు జాబ్ ఇవ్వాలి అని వాళ్ళు వేసే క్వశ్చన్కి మన దగ్గర ఆన్సర్ ఉందా? ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మనం ఎలా అటెంప్ట్ చేయాలి, మన కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ మన పర్సనల్ స్కిల్స్ కానీ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా ఇంటర్వ్యూ అటెంప్ట్ చేయాలి, ఈ విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు ఇమిగ్రేషన్ అడ్వకేట్ పృథ్వీ గారు. నమస్తే సార్. నమస్తే సార్, అన్లైక్ మన ఇంటర్వ్యూస్ లాగా కాకుండా, లైక్ మన ఇంటర్వ్యూస్ అంటే ఇప్పుడు ఆఫ్లైన్లో జరిగే ఇంటర్వ్యూస్ ప్రాపర్గానే జరుగుతాయి. ఆన్లైన్లో ఎన్ని మోసాలు జరుగుతున్నాయో అందరికీ తెలుసు. బట్ ఎగ్జాక్ట్గా ఒక ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వాలి, మంచిగా అటెంప్ట్ చేయాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి స్టూడెంట్స్? ఇప్పుడు వీ కెన్ డిస్కస్ బోత్ అన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఇంటర్వ్యూ, బట్ టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ అసలు ఇంటర్వ్యూ చేసేటువంటి సబ్స్టెన్స్ గురించి ఆలోచిద్దాం. ఓకే ఝాన్సీ, వాట్ ఈస్ మెంట్ ఇంటర్వ్యూ? టు నో అబౌట్ అదర్ పర్సన్. అతనికి ఏం స్కిల్స్ ఉన్నాయి, ఇంటర్వ్యూ లోపల ఉండేటువంటి వ్యూ తెలుసుకుంటే ఇంటర్వ్యూ. దాని ఇంటరాక్షన్ ద్వారా జరుగుతుంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ఇంటర్వ్యూ. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ కాల్డ్ ఇంటర్వ్యూ. ఒక స్టూడెంట్, ఒక కొత్తగా తన ఎంప్లాయ్మెంట్కి వెళ్ళేటువంటి స్టూడెంట్ తన ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా 5 ప్రిన్సిపల్స్ అయితే మైండ్లో పెట్టుకోవాలి, ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ అనేది నీ ఏరియా నుంచి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉందనుకుందాం, లేకపోతే ఒక చాలా దూరంగా ఎక్కువ దూరంలో ఉందనుకుందాం. 2 రకాలుగా చూసుకుందాం. టైం పంక్చువాలిటీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. జాస్తి 5 మినిట్స్ నువ్వు ముందే వెళ్ళిపోవచ్చు. ఇంకో ఊరు అయితే ఒక 10 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోవచ్చు. ఇంటర్వ్యూ చేసేవాడు రేపొద్దు నీకు ప్రాజెక్ట్ ఇస్తే నువ్వు టైమ్లీగా ఎట్లా కంప్లీట్ చేస్తావు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు స్టార్ట్ చేస్తావు, స్టార్టింగ్ పాయింట్ కోసం చేసేది ఈ టైమ్లీ అవేర్నెస్. నీకు టైంకి వచ్చి కూర్చున్నాడా లేదా అని పిలుస్తూ ఉంటాడు, ఎక్స్ స్టూడెంట్ పిలుస్తూ ఉంటాడు, ఇంకా రాలేదు సార్ అంటాడు. వాట్ ఎవర్ మే బి ద రీజన్స్. మన సినిమాలు చూసేసి పాడైపోకండి దయచేసి. పరిగెత్తుకుంటే హీరో లాస్ట్ మినిట్లో పరిగెత్తుకుంటే బస్సు ఎక్కువ వస్తాడు, లేకపోతే అది కాదు. ఒక 10 మినిట్స్ అండ్ 5 మినిట్స్ ముందే వెళ్ళండి. ఒకసారి నువ్వు 5 మినిట్స్ ముందే వెళ్తే నీ బాడీ ఒకసారి సెటిల్ అవుతుంది, అక్కడ ఉండేటువంటి అట్మాస్ఫియర్ సెటిల్ అవుతుంది. అబ్జర్వ్ ద ఎవ్రీ కార్న్ ఆఫ్ దట్ ఇంటర్వ్యూ జోన్. ఆ ఇంటర్వ్యూ జోన్లో ఉన్నాయి అన్నీ అబ్జర్వ్ చేయ ఫస్ట్. సో దట్ నీకేమవుతుందంటే ఒక రిలాక్సేషన్ వస్తుంది అండ్ మైనస్ వస్తుంది. అక్కడికి వెళ్ళి నాది, నా జోను అన్నటువంటిది నీ బాడీ అడ్జస్ట్ అవుతుంది ఫస్ట్. నీకు ఆ ట్రిమ్మరింగ్ లేకపోతే ఆ షివరింగ్ అనేది తగ్గిపోతాయి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ లోపలికి వెళ్ళిన తర్వాత వెన్ దే ఆస్క్ అబౌట్ యువర్ ప్రీవియస్ జాబ్, నీ పాత జాబ్ గురించి చెప్పు అంటే ఐ హంబ్లీ రిక్వెస్ట్ ద స్టూడెంట్స్, డోంట్ టెల్ నెగిటివ్ అబౌట్ యువర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్. పాస్ట్ మేనేజ్మెంట్ గురించి దయచేసి నెగిటివ్గా అయితే చెప్పకండి. మా పాస్ట్ మేనేజ్మెంట్ అండి, వాడు ఎంత ఎదవంటే అండి, వాడు చేసిన దానికి ఈరోజు ఇక్కడ ఉన్నానంటే వీటిని వెంటనే క్లిక్ అయ్యేది ఏంటంటే నేను జాబ్ ఇచ్చినా నెక్స్ట్ వెళ్ళేటప్పుడు ఇట్లాగే చెప్తాడు. అందుకని బెటర్ అండ్ ద బెస్ట్ థింగ్ ఈజ్ దట్ టెల్ సంథింగ్, వన్ రిజాల్వేషన్ ఆన్సర్ టెల్లింగ్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ నీ పాస్ట్ రోల్, వై యూ హ్యావ్ క్విటెడ్ యువర్ పాస్ట్ రోల్ అంటే యూ టెల్ ఇన్ దిస్ వే దట్ పాస్ట్ రోల్ ఐ హ్యావ్ performed my job in this way, but they decided to get another best person than me. And myself also decided, no, I am not suitable to that position because the requirement of the past management is not that much competent to my position. అని చెప్పేటట్టు ఉండాలి ఆన్సర్. అంతేగాని పాస్ట్ మేనేజ్మెంట్ మీద ఎప్పుడైతే నువ్వు నెగిటివ్గా చెప్పావో ఆటోమేటిక్గా you'll not be selected for the interview. Don't express your views. And third most important thing for interview is that say no if you don't know. నీకు తెలియదంటే నో అని చెప్పు. ఏదో ఒకటి చెప్పడం ట్రై చేయకుండా ప్రాపర్ ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ చేయడం, లేదంటే నో అని ఐ డోంట్ నో సార్ అని చెప్తే ఐ డోంట్ నో సార్ అంటే సరిపోతుంది. అందరికీ అన్నీ తెలియాలి. 99% ఆ షివర్లో అడిగి చెప్తాడు నో చెప్పడం. ఏదో చెప్పడానికి ట్రై చేస్తాడు. ఏదో చెప్పడానికి ట్రై చేసినప్పుడు వాడికి ఇన్నోసెన్స్ బయటపడిపోతుంది. నో పర్సన్ వాంట్ ఇన్నోసెంట్.
దే వాంట్ సమ్ పర్సన్ క్యాపబుల్ ఉన్న పర్సన్ కావాలి. ఆ క్యాపబుల్ ఉన్న పర్సన్ కావాల్సినప్పుడు ఆ క్యాపబుల్ ఉన్న పర్సన్ అన్నీ తెలియాల్సిన అవసరం లేదు. నీ కోడింగ్ గురించి తెలుసా అని అడుగుతాడు, లేకపోతే నీకు జావా మీద తెలుసా అంటాడు, లేకపోతే నీకు వెబ్ డిజైనింగ్ తెలుసా అని అడుగుతాడు. ఈ తెలిసినప్పుడు నీకు తెలియనప్పుడు నాకు తెలియదండి, బట్ ఐ విల్ బి వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు గెట్ అన్ ఆపర్చునిటీ టు లెర్న్ ఫ్రమ్ యువర్ ఆర్గనైజేషన్ అని చెప్తే హీ విల్ బి వెరీ మచ్ హ్యాపీ. And fourth most important thing is when he ask about your past tense, నువ్వు చేసిన పాత జాబ్స్ నీ కెరీర్ ఒకసారి చెప్పు అని అడుగుతారు జనరల్గా ఇంటర్వ్యూలో. అదేసరికి అండ్ లైక్ టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు. టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నప్పుడు స్టోరీ చెప్పండి దయచేసి. స్టోరీ ఫామ్లో చెప్పండి. నేను ఐ హ్యావ్ జాయిన్డ్ ఇన్ సో అండ్ సో కంపెనీ, వెన్ ఐ హ్యావ్ జాయిన్డ్ ఇన్ దట్ కంపెనీ ఐ హ్యావ్ లెర్న్ దీస్ టూల్స్ and these tools are very much happy for me, and after learning that tools subsequently I want to decide to do some other job where I want to learn some other experience in some other zone, for which I shifted to some other company, there I have learned these many tools అనేసరికి ఝాన్సీ లాగా చాలా కీన్గా వింటూ ఉంటాడు. ఏంటి చెప్పేస్తున్నాడు పిల్లవాడు, చాలా ఇంట్రెస్టింగ్గా చెప్తున్నాడు, ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు పిల్లవాడు, హీఈస్ లుకింగ్ లిటిల్ ఎలూఫ్ టు అదర్స్ చిల్డ్రన్ అనుకుంటా. అండ్ దీని రిలేటెడ్లోనే నీ పాస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ అని చెప్పినప్పుడు కూడా స్టోరీ ఫామ్లోనే చెప్పండి దయచేసి. స్టోరీ ఫామ్లో అచీవ్మెంట్స్ కానీ ఏదైనా వాట్ ఈస్ ద బెస్ట్ మూమెంట్, వాట్ ఈస్ యువర్ ఫెయిల్యూర్, వాట్ ఈస్ యువర్ హైయెస్ట్ రిగ్రెట్ ఆఫ్ యువర్ జాబ్ అన్నప్పుడు దాన్ని కూడా ఒక స్టోరీలో చెప్పండి. స్టోరీగా చెప్పి నెగిటివ్ ఫామ్ మాత్రం ఎట్టి పరిస్థితిలో చెప్పండి. నేను ట్రై చేశాను, లాస్ట్ పాయింట్ ట్రై చేశాను బట్ ఆ డే నాకు కొంచెం మంచిగా బ్యాడ్ డే అనిపించింది. నాకు ఐ హ్యావ్ గేవ్ మై బెస్ట్ అని చెప్పండి. అండ్ డోంట్ క్రిటిసైజ్ హియర్ ఆల్సో, డోంట్ క్రిటిసైజ్ యువర్ ప్రీవియస్ ఆర్గనైజేషన్. అండ్ ఫిఫ్త్ వన్, ప్లీజ్ ఆస్క్ క్వశ్చన్స్. నీకు క్వశ్చన్ ఇస్తే నువ్వు అయిపోయిన తర్వాత ఎనీథింగ్ మోర్ అంటాడు, అప్పుడు నీ క్వశ్చన్ అడగండి. క్వశ్చన్లో నా రోల్ ఏంటి అడగండి, నేను ఎట్లా ఎంతమంది నా క్రూ అని అడగండి. అంతేగాని క్వశ్చన్ అడగమంటే ఎనీ క్వశ్చన్స్ అంటే నా శాలరీ ఎంత అండి, నా ప్యాకేజ్ ఎట్లా ఇస్తారు, ఇన్ టైం ఇస్తారా, నాకు లోన్స్ ఈఎంఐలు ఉన్నాయి, ఇవి మాత్రం దయచేసి అడగండి. ఈఎంఐలు ఉన్నాయి, నాకు చాలా రిక్వైర్మెంట్ ఉంది, అది హెచ్ఆర్ చూసుకుంటారు, ఇంటర్వ్యూ వాడు చూసుకోడు, హెచ్ఆర్ రౌండ్ వేరు ఇది వేరు. అందుకని మీ రోల్ అంటే మీరు బీ క్యూరియస్ ఆఫ్ యువర్ క్వశ్చనింగ్. అంటే ఖచ్చితంగా క్యూరియస్ కావాలంటే ఝాన్సీ హీ హ్యాస్ టు బిఫోర్ గోయింగ్ టు దట్ ఇంటర్వ్యూ, ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టు ఆ కంపెనీ గురించి ముందు డేటా ప్రతి దాంట్లోనూ వెబ్ పేజ్ ఉంటుంది, చదవండి, దాంట్లో నీ రోల్ ఏదైనా ఉంటే అది చూసుకోండి. నీకు అక్కడ డౌట్ వస్తుంది, చదువుతున్న వాడికే డౌట్స్ వస్తాయి, చదువుకోని వాడికి డౌట్స్ రావు. చదువుకున్న వాడికి ఏంటంటే చదువుతున్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాట్ ఈజ్ మై రోల్, హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ మై క్రూ, అండ్ వాట్ ఈజ్ మై మేనేజ్మెంట్ అండ్ అని చెప్పేసి ఐ వాంట్ టు లెర్న్ ఫ్రమ్ యూ అని చెప్పేసి అంటే యూ విల్ బి సెలెక్టెడ్. వాడు ఏమనుకుంటాడంటే ఓకే క్యూరియాసిటీ ఉంది ఇక్కడ చేయడానికి, జాయిన్ అవ్వాలని తపన ఉంది అని అనుకుంటాడు. ఈ చిన్న టిప్స్ అన్నది నువ్వు మనం ఫాలో అవ్వగలిగితే అండ్ యూ విల్ బి వెరీ మచ్ డేమ్లీ కెన్ టెల్ దట్ యూ విల్ బి సెలెక్టెడ్. అంతేగాని మనం ఎక్కడికి వెళ్ళి కూర్చుని సైలెంట్గా కూర్చుని వితౌట్ ఎనీ వాట్ వి కాల్ వాడు ఏదో క్వశ్చన్ అడిగాడు ఇంటరాక్షన్ లేకుండా ఉండడం అలాంటివి చేయకుండా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం, తెలిసినవి తెలియనిది తెలియదు. అండ్ అన్నిటికన్నా వీటన్నిటికన్నా డిఫరెంట్గా ఒక సపరేట్గా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ప్లీజ్ లిజన్ ద పర్సన్ హూ ఇస్ ఆస్కింగ్ యూ. నేను ఒక క్వశ్చన్ అడిగేటప్పుడు పూర్తిగా క్వశ్చన్ నేను మధ్యలో దూరకు, మధ్యలో ఎలా కట్ చేసి మళ్ళీ ఆన్సర్ చెప్పడం అలాంటివి వాడు వాడు కూడా హ్యూమన్ బీయింగే. వాడు నేను క్వశ్చన్ అడుగుతున్నాడు, ఒక టూల్ గురించి అడుగుతున్నాడు, లేకపోతే ఒక స్పియర్ ఆఫ్ టెక్నికల్ రౌండ్ అడుగుతున్నాడు. వాడిని అడిగేటప్పుడు పూర్తిగా వాడిని అడిగిన తర్వాత పాజ్ ఫ్యూ సెకండ్స్ తీసుకుని ఆన్సర్ చెప్పు. అర్థం కాలేదు తప్పేమీ లేదు, ప్లీజ్ కమ్ బ్యాక్ అని అడుగు, మళ్ళీ అడుగు. కానీ నీకు మధ్యలో తెలిసింది కదా అని చెప్పేసేసి ఎగ్జామినేషన్లో మనం క్వశ్చన్ అడిగి వెంటనే రాసేస్తూ ఉంటాడు, పూర్తిగా చదవకుండా రాస్తూ ఉంటాడు. అట్లా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకు. బీ కాన్సన్ట్రేట్ ఆన్ ద క్వశ్చన్, అతను పూర్తిగా విను, బీ విత్ ఏ స్మైలింగ్ ఫేస్, కమ్ అవుట్ విత్ ఏ స్మైలింగ్ ఫేస్, యూ విల్ బి సెలెక్టెడ్. మనం చేసింది పర్ఫెక్ట్ చేసాం. అట్లాగా మనం ఒకటి ప్రిపేర్ అయితే నెక్స్ట్ ఇంటర్వ్యూ ద బెస్ట్ ఇంటర్వ్యూ అవుతుంది. అండ్ గో ఫర్ ద వాట్ వి కాల్, ఇప్పుడు ఆల్రెడీ ఏ వరల్డ్లోకి వచ్చేస్తున్నాం, మెనీ వాట్ వి కాల్
ఫేక్ ఇంటర్వ్యూస్కి అటెండ్ ఫేక్ ఇంటర్వ్యూస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే వాట్ వి కాల్ ఇంటర్వ్యూస్ విచ్ ఆర్ నాట్ ఇన్ ఎగ్జిస్టెన్స్, అడిగేటువంటి ఇంటర్వ్యూస్ ఫేస్ అవ్వు, దాంట్లో ఉండేది కొంచెం ఈజ్ అవ్వు. అండ్ చిన్న చిన్న కంపెనీస్కి నాకు ఈ జాబ్ రాకపోయినా పర్లేదు అనుకున్నప్పుడు ఆ ఇంటర్వ్యూస్కి నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో మాట్లాడు. సో దట్ పెద్ద కంపెనీస్కి నువ్వు వెళ్ళేటప్పుడు ఎట్లా మాట్లాడాలో తెలుస్తుంది. బట్ ఇంటర్వ్యూకి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ వాడు నీట్గా ఒక లైట్ కలర్ తోటి ఉండేటువంటి కాస్ట్యూమ్స్, కామ్నెస్, అది నాట్ విత్ హెవీ డిజైన్ ఉండేటువంటిది ఇంప్రెసివ్గా ఉన్న దాంతో గో, యూ విల్ బి సెలెక్టెడ్. దెర్ ఇస్ నో డౌట్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.